హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దేవిని. నేను మా వారిని తీసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నానో తెలుసా మీకు? గెస్ట్ చేయండి చూద్దాం. నేను, మా వారు, మా చెల్లి ముగ్గురం కలిసి సినిమాకి వెళ్ళాం. వచ్చొచ్చు. మీరు ఈ ఉగాదికి ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేసేయండి. ఇప్పుడే కదా మూవీకి వెళ్ళాను, మళ్ళీ ఇదేంటి నైట్ రైడా? అంత లేదులేండి. మా ఊరిలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద అయితే ఉగాది రోజున ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందు రోజు రాత్రి జాతర, అలాగే ఉగాది రోజున తీర్థం జరుగుతుంది. ఈ వీడియో ఏంటంటే ఉగాది రోజున మేము ఎక్కడికి వెళ్ళాము, అలాగే ఇంట్లో స్పెషల్ ఐటమ్స్ ఏం వండుకున్నాము, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తీర్థం అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరే చూసేయండి. నేనైతే ముందు రోజు రాత్రి జాతర జరిగినప్పుడైతే మా వారిని తీసుకుని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాను. జాతరను అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు అని అనుకోకండి. ముందు రోజు రాత్రి జాతర అని చెప్పాను కదండి మీకు. ఈవినింగ్ మొదలయ్యి చాలా సేపటి వరకు అయితే గుడి దగ్గరే జాతర జరుగుతుంది. అమ్మవారు, గరగలు, అలాగే కొన్ని రకాల శక్తులు వేషాలు అలా మా ఊరంతా తిరుగుతాయండి. అలా ఊరంతా తిరగడానికి వెళ్లే సమయంలో నేనైతే గుడి వద్దకు వెళ్ళాను. అందుకే అక్కడైతే గుడికి డెకరేషన్ చేసేవాళ్ళు, అలాగే గుడి కమిటీ వాళ్ళు అయితే ఉన్నారు. చాలా మంది జాతరతో అయితే వెళ్ళారు. ఆ టైంలో నేనైతే మా వారిని తీసుకుని వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకుని, అలాగే చిన్న వ్లాగ్ లా ఇదంతా అయితే మీకు తీసి చూపించాను ముందుగా. అలాగే ఉగాది రోజు రాత్రి మేము తీర్థం వెళ్ళాము, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ముందుగా మీకైతే ఉగాది ముందు రోజు రాత్రి జాతర ఎలా జరిగింది అనేది చూపిస్తాను. చూడండి, ఈ అమ్మవారే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనమాట. జాతరలో ఏం పెట్టారో ఏంటనే చూపిస్తాను, చూసేయండి. ఈ గరగల వీడియో అయితే నేను మా ఇంటి దగ్గర షూట్ చేశాను. వీధి వీధికి వస్తాయి కదండి, మా ఊరు అమ్మవారే కదా, వచ్చినప్పుడు నేనైతే మా ఇంటి దగ్గరే తీసాను ఈ వీడియో. జాతరలో అయితే ముందు వెనక ఈ కాగడాల దీపాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ జాతరలో అయితే కొన్ని శక్తివేషాలతో డాన్సులు, అల్లరి చేస్తూ అందరినీ భయపెడుతూ గంగిరెద్దులతో, అలాగే కేరళ వాళ్ళ బ్యాండ్ మ్యూజిక్తో మా వీధి దగ్గరికి వచ్చాయి. మేము, అమ్మమ్మ, వీధి వాళ్ళందరం వెళ్ళి మేమైతే అక్కడికి ఉండి చూసాము. చూసారు కదండి అమ్మవారిని, గరగల్ని, అలాగే శక్తి వేషాలతో ఇలా ఆ రోజు రాత్రి జాతర అయితే జరుగుతుంది. అదే రోజున మేమైతే మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాము. మేము నైవేద్యం ఎలా పెట్టుకున్నాము, అలాగే ఏమేమి ఐటమ్స్ వండుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది మా దేవుడి గది అనమాట. దేవుడి గదిలో దేవుడి మందిరం, అమ్మవారి విగ్రహం పెట్టి ఇలా అన్నం, పప్పు, చారు, పరవన్నం, బూరెలు, గారెలు, పునుకులు, పానకం, చికెన్తో అయితే మేము ఇలా నైవేద్యం పెట్టుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే బిర్యానీ, చికెన్, మష్రూమ్ కర్రీ, రైస్, పప్పు, చికెన్ బిర్యానీ ఉందంటే ఖచ్చితంగా థమ్స్ అప్ కూడా ఉండాలి కదా. ఇదేంటి మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే. నేనైతే నాన్ వెజ్ తినను, అందుకు నాకన్నీ మష్రూమ్ కర్రీ కుక్ చేసుకున్నాను. కొన్నిసార్లు మనం ఎంత చెప్పినా వినకుండా 2 చివాట్లైనా సరే తిని ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు తీస్తూ ఉండాలి, తిట్టించుకోవాలి కాదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసాక మేమైతే మూవీకి వెళ్ళాము. షో 2:30కి మ్యాక్స్ స్క్వేర్ మూవీకి అయితే వెళ్ళాము లంచ్ అయిపోయిన తర్వాత. ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా సరదాగా బయటకు వెళ్తూ ఉండాలి కదండి, మైండ్ కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము, అలాగైతే మూవీకి వెళ్ళాంగా. మీరు కూడా చూడండి, చిన్న మొక్క ప్లే చేస్తాను. నందినుతే గిరివరవిలాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠకు పిని భూరి విని భూరి. ఈ అమ్మవారే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ముందు రోజు రాత్రి వెళ్ళినప్పుడైతే ఈ డెకరేషన్ అంతా కూడా చేస్తున్నారు. ఒక్క నైట్లో డెకరేషన్ అంతా కూడా చేసేసారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. మా కోరికలు, అలాగే మీరు కోరుకున్న కోరికలు కూడా ఈ సంవత్సరం తీరాలని అమ్మవారిని మొక్కుకుందాం. అలా అమ్మవారి దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చి
అక్కడ ఉన్న తీర్థం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. చాలామంది ఇలాంటి తీర్థాలకు వచ్చినప్పుడే ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఈ చిన్ని కుకింగ్ ఐటమ్స్ అయితే భలే ఉన్నాయి, చూడగానే భలే ఉన్నాయి కదా అని అనిపించింది. ఎన్నున్నా కానీ ఐస్ క్రీమ్ అని చూసామంటే మ్యాగ్నెట్లా లాగేసుకుంటుంది అనుకోండి. మీకు ఇంతేనా? అలాగే అమ్మవారి చీరలు పాట పెట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? ఈ వీడియోలో అయితే చూడండి. 300 ఒకటేసారి 300 ఒకటేసారి రెండోసారి మూడోసారి 300 వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మా వారితో ఈ ఉగాది అయితే ఇలా టైం స్పెండ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.